హాయ్ గైస్, వెల్కమ్ టు మినీ డ్రామాల వార్చే. దిస్ ఇస్ జే. మీరు నాలాగే బిఎల్ ఫ్యానా అయితే మినీ డ్రామాల వార్చేతో పాటు డ్రామాల వార్చేని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుగెదర్ పార్ట్ 8. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నెక్స్ట్ డే కల్చరల్ ఈవెంట్ కూడా వస్తుంది. టైం తర్వాత వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి కాలేజ్ కి వచ్చారు. ఇప్పుడు టైం మ్యూజిక్ క్లబ్ లో నుండి పిఆర్ అనే అమ్మాయిని పిలిచాడు. ఆ అమ్మాయి రాగానే టైం ని అస్సలు పట్టించుకోకుండా సరవత్ తమ్ముడినే చూస్తూ ఉంది. సరవత్ తమ్ముడు దగ్గర తన పులిహోర కలుపుతూనే ఉంది. టైం ని అక్కడే కట్ చేసి, రా నేను నీకు కాలేజ్ మొత్తాన్ని చూపిస్తానని చెప్పి వీరిద్దరు కలిసి తిరుగుతూ ఉన్నారు. అమ్మాయి వాష్రూమ్ కి వెళ్ళిన టైంలో టైం సరవత్ వాళ్ళ తమ్ముడి దగ్గరికి వచ్చి, రే ప్లీజ్ రా 2 గంటలు ఎక్కడికైనా వెళ్ళిపోరా, అమ్మాయిని కష్టపడి పడేయడానికి పిలుచుకొచ్చాను రా ఈ రోజు అని చెప్తూ ఉన్నాడు. దానికి సరవత్ వాళ్ళ తమ్ముడు, నేను ఊరికి ఎంత వెళ్ళంట్రా, నాకు డబ్బులు కావాలని చెప్తాడు. టైం కూడా సరే అని చెప్పి డబ్బులు ఇచ్చి వాడిని పంపించేస్తాడు. సరవత్ వాళ్ళ తమ్ముడు అని తెలియగానే అందరు అమ్మాయిలు సరవత్ వాళ్ళ తమ్ముడు వెనకే పడుతూ ఉన్నారు. ఒక విధంగా మ్యూజిక్ క్లబ్ కి వెళ్లి సరవత్ ని కలుద్దామని వెళ్తాడు. అక్కడున్న సెక్యూరిటీ మెంబర్, ఇక్కడ మ్యూజిక్ బ్యాండ్ మెంబర్స్ కి మాత్రమే అలో ఉంది, బయట మెంబర్స్ కి అలో లేదని చెప్తాడు. లేదు నేను సరత్ తమ్ముడు, నేను అర్జెంట్ గా వాడితో మాట్లాడాలని అది ఇది చెప్పినా వాడిని లోపలికి పంపించట్లేదు. అప్పుడు ఒక అబ్బాయి వచ్చి, వీడు నా తమ్ముడే అని చెప్పి లోపలికి పిలిచికెళ్తాడు. వీడి పేరు మిల్. వీడొక మ్యూజిక్ బ్యాండ్ లో మెయిన్ గిటారిస్ట్ అండ్ మెయిన్ వోకలిస్ట్ కూడా. సరత్ తమ్ముడిని ఒక దగ్గర కూర్చోబెట్టి వాడికి లంచ్ బాక్స్ ని ఇచ్చి, నువ్వు ఆకలిగా ఉంటావని తెలుసురా, నువ్వు తినని చెప్పి ఇప్పుడు నాకు పర్ఫార్మెన్స్ కి టైం అవుతుందని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సరత్ పర్ఫార్మెన్స్ కి రెడీగా ఉన్నాడు. అక్కడ మ్యూజిక్ క్లబ్ ప్రెసిడెంట్ వచ్చి సరవత్ టెన్షన్ గా ఉండడం చూసి, ఏమైంది సరవత్, నువ్వు ఎప్పుడు కూల్ గానే పర్ఫార్మ్ చేస్తావు కదా, ఇప్పుడెందుకు నర్వస్ గా ఉన్నావని అడగ్గా, అదంతా ఏం లేదే, నేను ఎప్పుడు లాగే కూల్ గానే ఉన్నా అని చెప్తాడు. నాకు తెలుసురా, నీ లవర్ ఎవరు ఆర్టిస్ట్ గ్రూప్ లో ఉన్నారు, అందుకే నువ్వు నర్వస్ గా ఉన్నావు. నా లవర్ వచ్చినప్పుడు కూడా నేను ఇలానే ఫీల్ అయ్యాను రా, కానీ నువ్వేం దిగులు పడుకు, నువ్వు సూపర్ గానే పర్ఫార్మ్ చేస్తావురా అని చెప్తాడు. వాళ్ళ బ్యాండ్ ని పర్ఫార్మ్ చేయడానికి స్టేజ్ మీద వెళ్తారు. సరవత్ కాన్సర్ట్ ని చూడడానికి టైన్ పియర్ వస్తారు. టైన్ కి పియర్ తో కలిసి ఈ కాన్సర్ట్ ని చూడడానికి వాడు చాలా ఆశగా ఉన్నాడు. అలానే వాడు చాలా సంతోషంగా కూడా ఉన్నాడు. అలానే టైం సరవత్ పర్ఫార్మ్ చేస్తుంది కూడా చూస్తూ ఉండగా, పియర్ కి వాళ్ళ అమ్మగారి నుండి కాలరగా మధ్యలోనే అమ్మాయి వెళ్ళిపోతుంది. దీన్ని చూస్తున్న టైం కి చాలా చిరాకేస్తుంది. ఏరా ఈ అమ్మాయితో కలిసి కాన్సర్ట్ ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మొత్తం దొబ్బిందే అని చెప్పి చాలా చిరాగ్గా అక్కడ నిలబడి ఉన్నాడు. ఇప్పుడు సరవత్ బ్యాండ్ పర్ఫార్మ్ అయిపోగానే మిల్ బ్యాండ్ వచ్చి పర్ఫార్మ్ చేస్తూ ఉన్నారు. దీని దూరంలో నుండి ఆడియన్స్ లో సరవత్ తమ్ముడు కూడా చూస్తూ ఉన్నాడు. పర్ఫార్మెన్స్ అంతా అయిన తర్వాత సరవత్ టైం ని వెతుకుతూ ఉండగా వాడొక దగ్గర డల్ గా కూర్చోనడం చూసి, ఎందుకురా డల్ గా ఉన్నావని అడగ్గా, నీకు నచ్చిన సాంగ్ ని ప్లే చేశాను కదరా, మళ్ళెందుకు డల్ గా ఉన్నావని అడగ్గా, నేను పియర్ ని కాన్సర్ట్ కి పిలుచుకొచ్చాను తెలుసా, అమ్మాయి మధ్యలోనే వెళ్ళిపోయిందిరా, నాకు చాలా బాధగా ఉందని చెప్పి ఫీల్ అవుతూ చెప్తూ ఉన్నాడు. దీన్ని వింటున్న సరవత్ చాలా షాక్ అయ్యి, ఏంటి పియరా, ఈ సాంగ్ ని కావాలి కావాలి అని అడిగింది ఒక అమ్మాయి కోసమా, నీ కోసం కాదా అని అడగ్గా, అవునరా అమ్మాయి ఒక కాన్సర్ట్ కూడా వెళ్ళలేదంట, అందుకే ఆ అమ్మాయిని కాన్సర్ట్ కి పిలుచుకొచ్చాను రా, అందుకే ఈ సాంగ్ ని నిన్ను పాడమని చెప్పాను రా అని చెప్పగానే సరవత్ కి చాలా కోపం వచ్చేస్తుంది. ఏరా నువ్వు ఒక అమ్మాయిని పడేయడానికి నన్ను యూజ్ చేసుకుంటున్నావా అని కోపంగా అడిగి, నీకెప్పుడు అర్థమవుతుందిరా నేను నీ వెంట పడుతున్నానని, నువ్వెందుకురా వేరే అమ్మాయిల వెనక పడుతున్నావా అని చెప్పి కోపంగా అక్కడ నుండి లేచి వెళ్ళిపోతాడు. దీన్ని చూస్తున్న టైం, మన ఫేక్ బాయ్ ఫ్రెండ్స్ గా కదా నటిస్తున్నామని చెప్పి వాడిని సమాధానం చేయడానికి వాడు వెనకే వెళ్తూ ఉన్నాడు. రే సరవత్ ప్లీజ్ రా, సారీ రా, నేను నీకు తినడానికి చాలా కొనిస్తాను రా, అప్పుడైనా నా మీద ఉన్న కోపం తగ్గుతుందేమో అని చెప్పి అలానే ఒక ఫుడ్ స్టాల్ కి పిలుచుకొచ్చి అక్కడున్న అమ్మాయి దగ్గర ఇక్కడున్న ఫుడ్ మొత్తాన్ని సరవత్ కి ఇవ్వండి అని చెప్తాడు. దానికి అమ్మాయి, ఇక్కడున్న ఫుడ్ మొత్తాన్ని నేను నీకు ఫ్రీగా ఇస్తాను, అందుకోసం సరవత్ తో నాకు ఒక సెల్ఫీ కావాలని అడుగుతుంది. దీనికి సరవత్ నా వల్ల అస్సలు కుదరదు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు టైం సైలెంట్ గా ఉండకుండా అమ్మాయి దగ్గరికి వెళ్లి, కావాలంటే నాతో సెల్ఫీ తీసుకుని దీని మొత్తాన్ని ఫ్రీగా ఇవ్వచ్చు కదా అని అడుగుతాడు. చాలా ఫ్రీగా ఉన్నా, నేను వాడిలాగా కాదని చెప్పి నవ్వుతూ చెప్తూ ఉన్నాడు. దానికి అమ్మాయి, మేము బానే ఉన్నాం, నీతో సెల్ఫీ అస్సలు అక్కర్లేదు, నీకు కావాలంటే డబ్బిచ్చి తీసుకో అని చెప్పి నోస్ కట్ చేసేస్తుంది. రే ప్లీజ్ రా, సారీ రా, నేను పియర్ కోసం ఆ సాంగ్ ని ప్లే చేయమని చెప్పడం చాలా తప్పురా, రే ప్లీజ్ సారీ రా అని బతిమాలుతూ, నువ్వేం చెప్పినా చేస్తానరా చెప్తాడు. దాన్ని వినగానే టైన్ ని ఒక ఫోటో బూత్ కి పిలిచికెళ్తాడు. ఇప్పుడు సరవత్ టైన్ కి ఒక బ్లూ విగ్ ని పెట్టి పొడవాటి ముగ్గు చెవులు పెడతాడు. దీనికి టైన్ చాలా చిరాకు పడి, దీని గనుక మా డిపార్ట్మెంట్ అమ్మాయిలు చూసారా అనుకో, నా మానం మొత్తం పోతుందిరా అని చాలా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఇప్పుడు సరవత్ కూడా టైం పక్కన నిలబడి ఒక ఫోటో తీసుకుంటాడు. వీళ్ళ ఫోటోస్ చూస్తూ ఉండగా అక్కడికి మ్యూజిక్ లో ప్రెసిడెంట్ వస్తాడు. వాడొక పింక్ విగ్ వేసుకొని వచ్చాడు. చాలా ఆశగా ఫోటోస్ తీసుకుందామని వస్తాడు.
వీళ్ళు అక్కడ ఉండడం చూసేసి ఆ విగ్ని తీసేసి నేను దీనంతా వద్దనే చెప్తూ వచ్చానురా, వాళ్ళు నన్ను చాలా కంపల్ చేశారా, ఈ విషయాన్ని ఎవరికి చెప్పేయకండి ఏంటి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సరవత్ టైం లో ఒక మెట్ల దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉండగా సరవత్ ఆ ఫోటోని చూస్తూ ఉన్నాడు. దీన్ని చూస్తున్న టైం నువ్వెప్పుడు ఫొటోస్ తీయడానికి అలో చేయ కదరా, ఇప్పుడు ఎందుకు నాతో ఫొటోస్ తీసుకున్నావు అని అడగ్గా దీనికి సరవత్ ఆ ఫోటోని చూస్తున్నావు, ఈ ఫోటో నాకు చాలా స్పెషల్ అని చెప్తాడు. అదేంరా అని టైం సరవత్ ని అడగ్గా నువ్వు ఎప్పుడు ఫొటోస్ లో పోజ్ ఇస్తూనే ఉంటావురా, కానీ ఈ ఫోటోలో నువ్వు చాలా నేచురల్ గా క్యూట్ గా ఉన్నావురా అని చెప్పి అలానే ఆ ఫోటోని చూస్తున్నావు పాకెట్ లో పెట్టుకునేస్తాడు. ఎప్పుడు సరవత్ కి వాళ్ళ తమ్ముడు గుర్తొస్తాడు. ఎక్కడో మా తమ్ముడు చాలా సేపటి నుండి కనిపించట్లేదు అని అడగ్గా టైంకి వాడు ఎక్కడికి వెళ్ళాడో అస్సలు ఐడియా లేదు. సరే అని చెప్పి సరవత్ వాడికి కాల్ చేస్తాడు. వాడు కాల్ అటెండ్ చేసి నేను టాక్సీలో ఇంటికి వెళ్ళిపోయాను రా చెప్తాడు. దీని వినేసి టైం అవునవును వాడు ఆల్రెడీ నాకు ఇంటికి వెళ్తానని చెప్పాడని చెప్పి మాట మార్చేస్తాడు. ఇప్పుడు మ్యూజిక్ క్లబ్ ప్రెసిడెంట్ పర్ఫార్మ్ చేస్తూ ఉన్నాడు. దీని వినడానికి సరవత్ టైం లో వస్తారు. ఎంతైనా గానీ నువ్వు నా కోసం నాకు నచ్చిన సాంగ్ ని ప్లే చేసావురా, ఆ సాంగ్ ని ఎంజాయ్ చేస్తూ వినలేకపోయాను అని చాలా ఫీల్ అవుతూ చెప్తూ ఉన్నాడు. ఇప్పుడేంటి నీకు ఆ సాంగ్ ని వినాలి అంతే కదా అని చెప్పి వాడి ఫోన్ లో సాంగ్ ని ఆన్ చేసి ఒక హెడ్ సెట్ ని సరవత్ టైం కి పెట్టి ఇంకో హెడ్ సెట్ ని వాడు వేసుకుంటాడు. టైం కి నచ్చిన సాంగ్ ని ప్లే చేస్తారు. ఇప్పుడు ఆ సాంగ్ ని వింటూ లైవ్ కాన్సర్ట్ లో ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ సాంగ్ లిరిక్స్ ఎలా ఉన్నాయంటే నీకెవరు నచ్చినా నాకు అస్సలు దిగులేదు, కానీ ఒక్కసారి నన్ను చూడు, ఆ ఒక్క చూపు చాలు. ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుందో నాకు తెలీదు, కానీ రియాలిటీ ఎలా ఉంటుందో కూడా తెలీదు. కానీ ఒక్కటి మాత్రం బాగా తెలుసు, నా హృదయంలో నీకు తప్ప ఇంకెవరికి చోట్లేదు. ఇలా లాస్ట్ లైన్ రాగానే ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు సరవత్ కి టైం ఒకసారి చెప్పాడు కదా, అది గుర్తుకొస్తూ ఉంది. అదేంటంటే ఈ బ్యాండ్ లో ఉన్న సాంగ్ వింటూ ఉన్నప్పుడు మనం లవ్ చేసే పర్సన్ ని తలుచుకుంటూ ఈ సాంగ్ ని వినేటప్పుడు ఆ లవ్ ఫీల్ ఇంకా పెరుగుతుందని టైం చెప్పాడు కదా, దాన్ని తలుచుకుంటూ టైం ని సరవత్ చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు నాకు అర్థమవుతుందిరా నువ్వెందుకు ఆ రోజు అలా చెప్పావా అని చెప్పి సరవత్ టైం తో చెప్తాడు. ఏం అర్థమైందిరా అని అడగ్గా ఇప్పుడు సరవత్ టైం ని చూసి ఇది నీకు తెలియాల్సిన అవసరం లేదురా, నాకు అర్థమవుతే చాలా అని చెప్పి నవ్వుతూ ఉన్నాడు. ఓకే గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ సపోర్ట్ మీ విత్ యువర్ లాట్స్ ఆఫ్ లవ్. ఐ పర్పుల్ యూ గైస్, దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్.